హలో గైస్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీకు ఈ రెండు బటన్స్ గురించి అనేది చెప్పబోతున్నాను. మన షూటింగ్ బటన్స్ ఉంటాయిగా. సో ఆల్రెడీ నేను దీని గురించి మన యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ పోస్ట్ అనేది చేశాను. చాలామంది తెలియదని చెప్పారనమాట. ఈ రెండు బటన్లో ఒక బటన్ స్పెషల్ ఉంది, మీకు ఏమైనా తెలుసా అంటే చాలా 85 మెంబర్స్లో జస్ట్ 12 మెంబర్స్ మాత్రమే తెలుసు అని చేశారు. సో తెలియని గారి గురించి ఈ వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. సో ఈ బటన్లో ఉన్న ఒక ట్రిక్ అనేది యూజ్ చేసి మనం మంచి ఎనిమి కిల్స్ అనేది తీసుకోవచ్చు. సో అదేంటిదో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ అనేది చేయండి. సో మీ ఒక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్స్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేసేందుకు. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది చూపెడుతున్నాను. ఇక్కడ చూడండి, మన లెఫ్ట్ సైడ్లో ఉన్న బటన్తో అనేది నేను షూట్ అనేది చేయబోతున్నాను. సో ఇక్కడ షూట్ అనేది చేస్తున్నాను నేను. ఇక్కడ మీకు వైట్ డాట్ అనేది కనబడుతుందిగా. సో ఇక్కడ చూడొచ్చు మూవింగ్ అనేది అవ్వట్లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎవరైనా మూవ్ చేసే పర్సన్ని కిల్ చేసేందుకు ఈ బటన్ అనేది మనకి యూజ్ కాదు. బట్ చాలామందికి తెలియదు ఏంటంటే ఇదే బటన్ని యూజ్ చేస్తూ ఉంటారు మూవ్ చేసేందుకు, స్క్రీన్ని మూవ్ చేస్తూ షూట్ అనేది చేస్తారు. బట్ అది కరెక్ట్ వే కాదు ఫ్రెండ్స్. మనం ఎనిమి అనేది మూవ్ అయ్యేటప్పుడు, రన్ అయ్యేటప్పుడు యూజ్ చేయాల్సిన బటన్ రైట్ సైడ్ బటన్. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను రైట్ సైడ్ బటన్ కూడా మీకు యూజ్ చేసి అనేది చూపెడతాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే నేను అంటే ఏమనేది చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు మంచిగా మూవ్ చేస్తూ రైట్ సైడ్ బటన్తో మనం మూవింగ్ అనేది చేసుకుంటూ షూట్ అనేది చేయొచ్చు. మీకు ఇక్కడ చూడొచ్చు నేను నా ఫింగర్ ఎలా జరుపుతున్నానో మీకు వైట్ డాట్ ద్వారా అర్థం అనేది అయ్యిండొచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు రైట్ బటన్ని ఎవరైనా మూవ్ అవుతున్నప్పుడు దీన్ని అనేది రైట్ బటన్ని యూజ్ చేస్తూ షూట్ అనేది చేయండి. అండ్ మీకు మీ ఏం అనేది కూడా కొంచెం పర్టికులర్గా ఒకే దగ్గర ఉండేటందుకు గ్రిప్ కూడా దొరుకుతుంది ఈ రైట్ బటన్ని యూజ్ చేస్తూ క్లిక్ చేస్తే. సో ఫ్రెండ్స్, దీనివల్ల ఏంటంటే మీరు మంచిగా షూట్ కిల్స్ అనేది తీసుకొచ్చి ఎవరైనా మూవ్ అవుతుంటే వాళ్ళని షూట్ చేస్తూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రెండు బటన్స్ని మీరు ఒకవేళ కస్టమైజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లెఫ్ట్ ది రైట్ అండ్ రైట్ ది లెఫ్ట్కి కనుక పెడితే వర్క్ చేస్తుందా, లెఫ్ట్ సైడ్ లాగా వర్క్ చేస్తుందా అని డౌట్ ఉండొచ్చు. సో నేను ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది కూడా చేసి చూపెడుతున్నాను సెట్టింగ్స్లో. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్ బటన్తో మనకి మూవింగ్ అనేది అవ్వట్లేదు, జస్ట్ షూటింగ్ మాత్రమే అవుతుంది. అదే ఇప్పుడు మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ బటన్ని కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెఫ్ట్ సైడ్ బటన్ ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే కనుక మనకి మూవింగ్ ప్లస్ షూటింగ్ అనేది రెండు అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ బటన్ వాళ్ళు ఆల్రెడీ కస్టమైజ్ అనేది చేశారు. సో మనం రైట్ సైడ్ పెట్టుకొని ఆడితే చాలా బాగుంటుంది. మన ఇష్టం, అది ఎక్కడ సైడ్ అయినా పెట్టుకొని అనేది ఆడొచ్చు. సో ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ ఈ రెండు బటన్స్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి సెన్సిటివిటీ సెట్టింగ్స్ గురించి. సో సెన్సిటివిటీ సెట్టింగ్స్ చెప్పే ముందర ఫస్ట్ మీకు రెండు బటన్స్ గురించి బాగా అర్థం కావాలి, అందుకోసం ఈ రెండు బటన్స్ అనేది గురించి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ మార్క్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.